అడుగుతారా బ్రో? మీసాల పిల్ల సాంగ్ వచ్చింది కదా, ఎలా ఉంది చిరంజీవి గారిది? 72 సంవత్సరాలలో వైట్ టీ షర్ట్ వేసుకొని లవర్ బాయ్ లాగా చిరంజీవి గారు ఆ పాట కూడా నయనతారంతో మీసాల పిల్ల అంటుంటే ఇంకా మీట మన ఎవరన్నా మన కూతుర్ని పిలవాలన్నా, కొడుకుని పిలవాలన్నా, లవర్ని పిలవాలన్నా కూడా మీసాల పిల్ల ఇట్రా అన్నట్టు నిజంగా పాట ఎవరు రాశారో కానీ చాలా క్యాచీగా ఉంది. మన అనిల్ రావుపూడి గారు తెలుసు కదా, మన వింటేజ్ చిరంజీవి గారిని చూపించారు. అప్పుడెప్పుడో ఆయన పాత సినిమాల్లో ఉంటుంది ఆయన అల్లరి, ఆయన కామెడీ, అది మనకు కొంచెం మిస్ అయింది. ఆ కామెడీ చిరంజీవి గారి కామెడీ ఏమైంది. ఒకప్పుడు నాకు బాగా ఇష్టమైన సినిమా అన్నయ్యలో ఆయన కామెడీ అసలు ఫిదా అయిపోతాను. సో అనిల్ రావుపూడి గారు మళ్ళీ మాకు మా అన్నయ్య సినిమాలో చూపించిన ఆ చిరంజీవి గారిని చూపిస్తారని చాలా ఆనందంగా ఉన్నాము. చూపించారు, ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు అనిల్ రావుపూడి. వెంకటేష్ గారు ఫ్లాప్లో ఉన్న ఆయనే తీసుకెళ్ళి 300 కోట్లలో కూర్చోబెట్టాడు. బాలయ్య అంత ఫ్యాక్షన్ చేసే బాలయ్యని తీసుకెళ్ళి బాలయ్యలో ఉన్న కామెడీ టైమింగ్ తీసుకొచ్చారు అనిల్ రావుపూడి గారు. ఆయన మా చిరంజీవి గారిని డిసప్పాయింట్ చేయరని చెప్పేసి మేము చాలా, అది కూడా సంక్రాంతికి వస్తున్నాము. ఈసారి హిట్ ఫ్లాపులతో ఏం సంబంధం లేదు. మా చిరంజీవి గారు 72 సంవత్సరాల్లో ఇప్పుడు 300 కోట్ల రికార్డ్ అయితే పక్క వెంకటేష్ వాళ్ళ రేంజే కదా, వెంకటేష్ గారు, నాగార్జున గారు వాళ్ళదే కాబట్టి ఆ 300 కోట్ల రికార్డ్ అయితే పక్కా బ్రేక్ చేస్తారు. అసలు ఆ టీ షర్ట్ వేసుకొని 72 సంవత్సరాల ఏజ్లో చిరంజీవి గారు ఎలా అన్నా, నీకు ఒకటి తెలుసా, మీకు చెప్తాను చూడు. మా నాన్న చిన్నప్పుడు చిరంజీవి గారి ఫ్యాను. ఆయన అప్పుడు సుప్రీం హీరో, నేను ఉన్నప్పుడు ఆయన మెగాస్టార్. ఇప్పుడు పద్మభూషణ్ అంట, పద్మవిభూషణ్ అంట, గిన్నీస్ బుక్ రికార్డ్ అంట, మంచి సాధిస్తాడన్న ఇంకెవరన్నా. అది ఆయన స్థాయి. ఆయన గేట్ గార్డు ఉండే సెక్యూరిటీ గార్డు కూడా పనికిరాని వాళ్ళు అందరూ ఆయన బట్టి ట్రోల్ చేయడమే. ఆయన ట్రోల్ చేసి ఆయన మంచోడు కాదు, ఉదయ్ కిరణ్ బొక్క భోషాను అంటారు. కానీ ఆయనలో కనీసం ఒక మూలన్న అవుతామన్నా మనం ఆయన స్థాయికి అందుకోగలుగుతామా? అలాంటిది వాళ్ళు ట్రోల్ చేస్తారు. ఇప్పుడు జనరేషన్ కూడా, ఇది 3వ జనరేషన్. ఎప్పుడు రామారావు, ఎప్పుడు శోభన్ బాబు, తర్వాత నాగార్జున, ఇప్పుడు జనరేషన్ ప్రభాస్, ఎన్టీఆర్, నెక్స్ట్ జనరేషన్ అఖీరా వాళ్ళతో కూడా పోటీ పడతాడేమో. ఎంత యంగుగా ఉన్నాడన్న అసలు. ఆ టీషర్ట్లో లాస్ట్ షార్ట్ అయితే అట్లా పనుకొని ఉంటాడు. పనుకొని నాకు ఎవరైనా దుప్పటి కప్పనరా అంటాడు. ఆ లవ్ సింబల్ పెట్టుకొని ఒక 30 సంవత్సరాలు వెనకాలకి వెళ్ళిపోయారు చిరంజీవి గారు. మా దేవుడు.